తిరిగి స్వాగతం. మరియు ఈ వారం మనము ఫోర్స్ ఆసిలేటర్ గురించి మన అధ్యయనాన్ని కొనసాగిస్తాము. మరియు ఈ మాడ్యూల్లో ప్రత్యేకించి మనము ప్రతిధ్వనిని చూస్తాము. మరియు ఎప్పటిలాగే మనము మునుపటి మాడ్యూల్లో చేసిన దాని యొక్క శీఘ్ర పునశ్చరణతో ఫోర్స్ ప్రారంభమవుతుంది. కాబట్టి మనము ఫోర్స్ ఆసిలేటర్ కోసం చలన సమీకరణంని వ్రాయడం ద్వారా ప్రారంభించాం. ఇది మీకు బలవంతంగా లేదా బాహ్య బలవంతం నిజంగా ఇక్కడ ఈ పదం నుండి వచ్చింది. మరియు ఒమేగా అనేది ఫోర్సింగ్ ఫ్రీక్వెన్సీ మరియు ఈ గామా మామూలుగా సిస్టంలో వెదజల్లడం అవడాన్ని సూచించే పదం. మరియు వాస్తవానికి ఎస్ అనేది మొదటి స్థానంలో ఆసిలేషన్ల కోసం పదార్థాన్ని అందించే దృఢత్వం గుణకం. కాబట్టి గణితపరంగా ఈ మొత్తం సమీకరణాన్ని నాన్ హోమోజీనియస్ సెకండ్ ఆర్డర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది డి స్క్వేర్ ఎక్స్ బై dt స్క్వేర్ కలిగి ఉంటుంది. మరియు ఇది ఒక సాధారణ డిఫరెన్షియల్ సమీకరణం, అంటే ఇది పార్షియల్ డిఫరెన్షియల్ సమీకరణం కాదు. మరియు ఈ రకమైన ముందు సమీకరణంల తరగతికి గణిత సమస్యగా మనకు పూర్తిగా తెలుసు. మనం పరిష్కారాన్ని వ్రాయడానికి ప్రయత్నించినప్పుడు పరిష్కారం వాస్తవానికి రెండు వేర్వేరు భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి అంటారు కాంప్లిమెంటరీ భాగం. నేను ఇక్కడే x ద్వారా ప్రాతినిధ్యం వహించాను, కాబట్టి ఈ కాంప్లిమెంటరీ భాగం సంబంధిత హోమోజీనియస్ భాగం యొక్క పరిష్కారం అవుతుంది. అంటే ఇది పరిష్కారం అని అర్థం. ఈ సమీకరణంని 1 అని పిలుద్దాం. ఇది 0కి సమానమైన f0తో సమీకరణం 1 పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇది మనము ఇప్పటికే చూసిన స్టాండర్డ్ డ్యాంప్ ఆసిలేటర్, మరియు ఆ పరిష్కారాలు మనకు ఇప్పటికే తెలుసు. ప్రత్యేకించి అక్కడ ఉన్న పరిష్కారాలు ఎక్స్పోనెన్షియల్ డంపింగ్ ఫ్యాక్టర్తో వస్తాయి. మరియు పరిష్కారం యొక్క రెండవ భాగం ఉంది. దీనిని ప్రత్యేకమైన పరిష్కారం అని పిలుస్తారు, ఇక్కడ xpతో సూచించబడుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిష్కారం సమీకరణం యొక్క ఏదైనా పరిష్కారం. ఇది t యొక్క ఫంక్షన్గా x చేత సూచించబడే సాధారణ పరిష్కారం. ఇక్కడ రెండు భాగాలు కాంప్లిమెంటరీ భాగం మరియు ప్రత్యేకమైన పరిష్కారం ఉంటుంది. అయితే ఇది పరిష్కారం యొక్క గణిత సంబంధమైన వివరణ. చాలా భౌతిక పరిశీలనల నుండి కాంప్లిమెంటరీ భాగం డంపింగ్ పరిష్కారాలకు అనుగుణంగా ఉంటుందని కూడా మనకు తెలుసు. అంటే అవి కొంతకాలం తర్వాత చనిపోతాయి, కాబట్టి భౌతికంగా వాటిని ట్రాన్సియెంట్స్ అంటారు. కాబట్టి అవన్నీ ఈ పవర్తో వస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. pt ఏదో ఒక ప్రత్యేకమైన పరిష్కారానికి గుణిస్తే అది స్థిరమైన స్థితి అని పిలువబడుతుంది. దానికి కారణం నేను ఒక ఆసిలేటింగ్ సిస్టమ్ కలిగి ఉంటే మరియు అది పారామితుల ద్వారా ఇవ్వబడిన డోలనం యొక్క దాని స్వంత ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటే. ఇప్పుడు నేను f0 cos ఒమేగా t లేదా మరేదైనా ఎక్స్టర్నల్ డ్రైవింగ్ వంటి వాటిని ఇవ్వడం ద్వారా ఎక్స్టర్నల్ గా ఆసిలేట్ చేయడానికి ప్రయత్నిస్తే సాధారణంగా సిస్టమ్ దాని లయలను సర్దుబాటు చేస్తుంది. కాబట్టి చివరికి కొంత సమయం తర్వాత నేను సిస్టమ్ను డ్రైవింగ్ చేస్తున్న అదే ఫ్రీక్వెన్సీ వద్ద అది ఆసిలేట్ అవుతుంది. కాబట్టి ఆ స్థితిలో ట్రాన్సియెంట్లు చనిపోయాయి, మిగిలి ఉన్నది స్థిరమైన స్థితి ఆసిలేషన్లు. కాబట్టి ఈ నిర్దిష్ట సందర్భంలో ఫోర్సింగ్ ఇక్కడ వ్రాసిన విధంగా 0 cos ఒమేగా t. ఆ సందర్భంలో మనము స్థానభ్రంశం మరియు వేగం కోసం సమయం యొక్క ఫంక్షన్గా పరిష్కారాన్ని రూపొందించాం. మీరు f0 cos ఒమేగా t అయిన ఫోర్సింగ్తో పోల్చినట్లయితే సమయం యొక్క ఫంక్షన్గా x స్థానభ్రంశం sin ఒమేగా tతో వస్తుందని మీరు గమనించవచ్చు. కాబట్టి ఈ రెండు ఫంక్షన్ల మధ్య ఫోర్సింగ్ మరియు స్థానభ్రంశం మధ్య రెండు తేడాల ఫేజ్ డిఫరెన్స్ స్పష్టంగా ఉంది. అదనంగా యొక్క అదనపు ముఖం తేడా కూడా
ఉంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ ని 0కి సర్దుబాటు చేయవచ్చు. కానీ ఇప్పటికీ ఫోర్సింగ్ మరియు స్థానభ్రంశం మధ్య బై 2 యొక్క ముఖం తేడా ఉంటుంది. మరోవైపు మీరు వెలాసిటీని సమయం యొక్క ఫంక్షన్గా చూస్తే ఫోర్సింగ్ మరియు అందించిన వెలాసిటీ 0కి సమానం మధ్య ఒక దశ సరిపోలిక ఉంటుంది. 0కి సమానం కానట్లయితే ఫోర్సింగ్ మరియు వెలాసిటీకి మధ్య దశ ఉంటుంది. కాబట్టి మీరు f0 sin ఒమేగా t లేదా సాధారణంగా కొసైన్లు మరియు సైన్ల పరంగా పరిష్కరించబడే కొన్ని ఏకపక్ష సమయ ఆధారిత ఫంక్షన్ని ఫోర్సింగ్గా తీసుకోవచ్చు. కానీ చివరికి క్వాలిటేటివ్ ఫలితాలు అలాగే ఉంటుంది. ఈ రోజు మనం ఆసిలేటరీ సిస్టంలో డంపింగ్ మరియు ఫోర్సింగ్ రెండింటినీ కలిగి ఉన్నప్పుడు కనిపించే కొన్ని అసాధారణమైన నావెల్ దృగ్విషయాలను చూడటం ద్వారా ప్రారంభిస్తాం. కానీ మనం అలా చేసే ముందు ఈ సమీకరణం ని నిశితంగా పరిశీలిద్దాం. కాబట్టి నేను ఇక్కడ వ్రాసిన పరిష్కారాలను కలిగి ఉన్నాను మరియు మీరు సమయం యొక్క ఫంక్షన్గా స్థానభ్రంశం అయిన మొదటిదాన్ని చూస్తే దాని ముందు -i ఉన్నట్లు మీరు గమనించవచ్చు. మరియు మళ్ళీ నేను ఈ పవర్ i తీటా అని వ్రాస్తాను కనుక ఇది కాస్ తీటా ప్లస్ i sin తీటాకి సమానమని మనకు తెలుసు. మరియు నాకు -i కావాలంటే అది ఈ పవర్ -ip/2 -iకి సమానంగా ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా తీటాను -2 ద్వారా సబ్స్టిట్యూట్ చేయండి మరియు మీరు ఈ ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ స్థానభ్రంశాన్ని ఎక్స్పోనెన్షియల్లో -iని గ్రహించడం ద్వారా సమయం యొక్క ఫంక్షన్గా తిరిగి వ్రాయగలను. కనుక ఇది ω/z ఈ పవర్ ద్వారా f0 i ωt -π/2. కాబట్టి ఫోర్సింగ్ మరియు స్థానభ్రంశం మధ్య 0కి సమానమైనప్పటికీ ఎల్లప్పుడూ పైకి 2 ఫేస్ డిఫరెన్స్ ఉంటుందని మనము ఇంతకు ముందు చెప్పామని గుర్తుంచుకోండి. చాలా స్పష్టంగా అది బయటకు వస్తుంది మరియు అది ఆ నిరీక్షణకు అనుగుణంగా ఉంటుంది. అలా చేయడానికి డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా యొక్క ఫంక్షన్గా ముఖ కారకం ని చూడాలనుకుంటున్నాం. నన్ను మరోసారి తెలియజేయనివ్వండి మరియు మీకు గుర్తు చేయడానికి z కోసం ఎక్స్ప్రెషన్ ను వ్రాయనివ్వండి. కాబట్టి మనము దీన్ని చూడాలనుకుంటున్నాం మరియు అలా చేయాలంటే నేను z మరియు z అంటే ఏమిటో తెలుసుకోవాలి. గామా ప్లస్ i ఇంటూ m ఒమేగా మైనస్ s బై ఒమేగా మరియు z యొక్క మాడ్యులస్ గామా స్క్వేర్ ప్లస్ m ఒమేగా మైనస్ s బై ఒమేగా హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ కి సమానం. కాబట్టి మొదట యొక్క రేంజ్ కాబట్టి ఇది ఏమిటో చూద్దాం. కాబట్టి ఒమేగా 0 నుండి వెళితే ఇది నా ఒమేగా అక్షం మరియు ఇది నిజంగా పెద్ద సంఖ్యలోకి వెళితే సూత్రప్రాయంగా సిద్ధాంతపరంగా మీరు దానిని అనంతంగా భావించవచ్చు. ఆ సందర్భంలో యొక్క అంత్యాంశాలు ఏమిటి? కాబట్టి మీరు ఒమేగాను ఈ సమీకరణంలో ఇక్కడ ఉంచుదాం అని చెబుదాం, ఎందుకంటే ఒమేగా టెండ్స్ టు 0 కాబట్టి డామినెంట్ టర్మ్ -s/ఒమేగా అవుతుంది. కాబట్టి ఇది నాకు ∞, కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ ∞ని టెండ్స్ టు -π/2 ఇస్తుంది. కాబట్టి y అక్షం మీద ఉండే π-π/2 నుండి కొంత పెద్ద విలువకు నడుస్తుంది. ఇది ఒమేగా యొక్క మరొక చివర విలువ ద్వారా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఒమేగా టెండ్స్ టు ∞గా
ఈ వ్యక్తీకరణ మళ్ళీ ఎం ఒమేగా చే ఆధిపత్యం చెలాయిస్తుంది, ఎందుకంటే ఎస్ బై ఒమేగా టెన్స్ టు 0, ఎందుకంటే ఒమేగా టెన్స్ టు ఇన్ఫినిటీ మరియు ఎం ఒమేగా టెన్స్ టు ఇన్ఫినిటీ. కాబట్టి ఇన్ఫినిటీ యొక్క ట్యాన్ ఇన్వర్స్ పై బై 2 అవుతుంది. కాబట్టి ఇది మైనస్ పై బై 2 నుండి ప్లస్ పై బై 2కి వెళుతుంది, మరియు ఈ బ్రాకెట్లోని పరిమాణం 0కి సమానం అయినప్పుడు ఫై 0కి సమానం అవుతుంది. కాబట్టి అది ఇక్కడ ఎక్కడో జరుగుతుంది, మరియు అది జరిగినప్పుడు ఫై అనేది 0కి సమానం అవుతుంది. ఎం ఒమేగా మైనస్ ఎస్ బై ఒమేగా బై గామా 0కి సమానం, మరియు ఇది ఒమేగా స్క్వేర్ ఎస్ బై ఎన్కి సమానం అని సూచిస్తుంది. మరియు ఎస్ బై ఎం అనేది డోలనం యొక్క సహజ ఫ్రీక్వెన్సీ అని మనకు తెలుసు, మరియు దానిని ఒమేగా స్క్వేర్ ద్వారా సూచిస్తాము. కాబట్టి ఇది ఒమేగా అనేది ఒమేగా 0కి సమానం, ఇది ఎస్ బై ఎం స్క్వేర్ రూట్కి సమానం. కాబట్టి మనం చేయాల్సిందల్లా బొమ్మను గీయడం మాత్రమే. కాబట్టి ఇప్పుడు బొమ్మ మైనస్ పై బై 2 నుండి ప్లస్ పై బై 2కి వెళ్లే విధంగా ఉందని మనకు తెలుసు. అది ఎలా జరుగుతుందో నిర్ణయించడం మాత్రమే చేయాల్సి ఉంది. నేను దానిని మీకు ఒక సమస్యగా వదిలివేస్తాను. కాబట్టి మీరు ఇక్కడ నుండి ఇది ఇలా సాగుతుందా, లేదా ఇది ఇలా సాగుతుందా, లేదా ఇది ఇలాగే వెళుతుందా, లేదా అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు ఒమేగా యొక్క ఫంక్షన్గా ఫై యొక్క స్లోప్ ను కనుగొనాలి. ఒమేగా వద్ద దాని విలువ 0కి సమానం, మరియు మీరు అలా చేస్తే గామా యొక్క చిన్న విలువలకు ఇది నిజంగా 0కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సందర్భంలో ఊహించిన సంఖ్య ఇలా ఉంటుంది, మరియు సూత్రప్రాయంగా ఎవరైనా గీయవచ్చు. కాబట్టి ఉదాహరణకు నేను గామా 1 ద్వారా గీసిన మొదటి కర్వ్ను సూచిస్తే, మరియు ఇది గామా 2 ద్వారా, ఈ సందర్భంలో గామా 2 గామా 1 కంటే పెద్దది, మరియు ఈ భాగంలో ఫై యొక్క విలువ ప్రతికూల వెలాసిటీ ఉన్న చోట ఎఫ్ దశకు దారితీస్తుందని గుర్తించడం సులభం. మరో మాటలో చెప్పాలంటే వెలాసిటీ యొక్క దశ బాహ్య బలవంతం దశకు దారితీస్తుంది. మరోవైపు ఈ ప్రాంతంలో ఫై పాజిటివ్గా ఉంటుంది, ఇది 0 నుండి పై బై 2కు వెళుతుంది. ఆ సందర్భంలో వెలాసిటీ ఎఫ్ లేదా మరింత ఖచ్చితంగా వెలాసిటీ యొక్క దశ ఫోర్సింగ్ కర్వ్ కంటే వెనుకబడి ఉంటుంది. కాబట్టి మీరు పారామీటర్లను మారుస్తున్నందున వెలాసిటీ మరియు ఫోర్సింగ్ మధ్య ఫేస్లు లేదా ఫేస్ డిఫరెన్స్ ఎలా నడుస్తుందనే దాని గురించి ఇది మనకు ప్రపంచ చిత్రాన్ని అందిస్తుంది. కాబట్టి నా దగ్గర మరియు వెలాసిటీకి పరిష్కారం ఇక్కడ సమయం ఫంక్షన్గా ఉంది. కాబట్టి మనం ఎలాంటి ప్రారంభ పరిస్థితులను ఎంచుకోవచ్చు మరియు మొదలైన వాటితో సంబంధం లేకుండా వెలాసిటీ యొక్క ఆంప్లిట్యూడ్ ఇప్పటికీ ఈ పరిమాణం f0 ద్వారా మోడ్ z ద్వారా ఇవ్వబడుతుంది. f0 అనేది మీరు నిజంగా మార్చలేని స్థిరాంకం, ఎందుకంటే ఇది సమస్యలో భాగంగా ఇవ్వబడినది. మీరు సమస్య మధ్యలో f0 విలువను మార్చలేరు, కానీ మీరు నిజంగా మార్చగలిగేది ఈ పరిమాణం మోడ్ z డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ ఒమేగాపై ఆధారపడిన నిరోధం. కాబట్టి మీరు వాస్తవానికి డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయవచ్చు. కాబట్టి ఆ సందర్భంలో వెలాసిటీ యొక్క ఆంప్లిట్యూడ్ గరిష్టంగా డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫంక్షన్గా ఎలా ప్రవర్తిస్తుంది అనేది ప్రశ్న. కాబట్టి ఇది నా Vmax అయితే డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఫంక్షన్గా Vmax ఎలా మారుతుంది? కాబట్టి అది ప్రశ్న. మరియు మోడ్ z కోసం ఎక్స్ప్రెషన్ నుండి చూడటం చాలా సులభం. డినామినేటర్ కనిష్టంగా ఉన్నప్పుడు
ఆంప్లిట్యూడ్ యొక్క గరిష్ట విలువ వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే m మోడ్ z కనిష్టంగా ఉన్నప్పుడు మోడ్ z ద్వారా f0 యొక్క గరిష్టం జరుగుతుంది. మరియు ఈ గామా మరియు ఈ రెండు పదాలు రెండూ 0కి సమానం అయినప్పుడు మోడ్ z కూడా కనిష్టంగా ఉంటుంది. అయితే గామా 0కి సమానం కాదు కాబట్టి డిస్సిపేషన్ ఉంటుందని మనము భావించామని మనకు తెలుసు. ఈ పరిమాణం m ఒమేగా మైనస్ s బై ఒమేగా 0కి సమానం అయినప్పుడు మోడ్ z కనిష్టంగా ఉంటుంది. కాబట్టి దానిని కొద్దిగా భిన్నంగా తిరిగి వ్రాద్దాం. కాబట్టి V max అనేది f0 బై మోడ్ z. ఇది f0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ గామా స్క్వేర్ ప్లస్ m ఒమేగా మైనస్ s బై ఒమేగా హోల్ స్క్వేర్ కి సమానం అవుతుంది. మరియు ఇది ఒక చిన్న పునర్వ్యవస్థీకరణ ద్వారా నేను దానిని f0గా గామా స్క్వేర్తో భాగించగా m స్క్వేర్ని ఒమేగా స్క్వేర్తో తీయవచ్చు. ఈ సందర్భంలో మీరు ఒమేగా స్క్వేర్ మైనస్ s బై m హోల్ స్క్వేర్ని పొందుతారు. మరియు మీరు గుర్తుంచుకుంటే s బై m ఒమేగా 0 స్క్వేర్ లేదా మనము సిస్టమ్ యొక్క సహజ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాము. డిసిపేషన్ లేనప్పుడు ఫోర్సింగ్ లేకపోవడం. అప్పుడు నేను సంజ్ఞామానాన్ని మారుస్తాను. ఆ సందర్భంలో ఈ ఎక్స్ప్రెషన్ f0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ గామా స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా 0 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది V max మరియు ఇది ఒమేగా యొక్క ఫంక్షన్. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని చక్కని ఫంక్షనల్ రూపంలో కలిగి ఉన్నాము. ఇప్పుడు మనం దీన్ని స్కెచ్ చేయవచ్చు. కాబట్టి ఒమేగా 0కి సమానమైనప్పుడు ఈ పరిమాణం యొక్క గరిష్టం జరుగుతుంది. కాబట్టి దానిని స్కెచ్ చేద్దాం. కాబట్టి నేను V max ని ఒమేగా యొక్క ఫంక్షన్గా ప్లాట్ చేస్తున్నాను మరియు నేను ఇక్కడ కలిగి ఉన్న ఎక్స్ప్రెషన్ నుండి నేను ఈ పాయింట్ను ఒమేగా 0కి సమానమైన ఒమేగా అని పిలుస్తాను. కాబట్టి అది V max యొక్క గరిష్టం సంభవించే పాయింట్ అవుతుంది మరియు డ్రైవింగ్ యొక్క ఏదైనా ఇతర విలువ తగ్గుతుంది మరియు ఇక్కడ 2 మరచిపోతుంది. కాబట్టి ఇది చతుర్భుజంగా తగ్గుతుంది. కాబట్టి ఫంక్షనల్ రూపం ఇలా కనిపిస్తుంది. కాబట్టి ఈ రకమైన కర్వ్ను ప్రతిధ్వని కర్వ్ అంటారు. కాబట్టి ఇది క్రింది ముఖ్యమైన భౌతిక సమాచారాన్ని నాకు చెబుతుంది. కాబట్టి నేను డంప్ ఫోర్స్డ్ ఆసిలేటర్ని కలిగి ఉన్నాను. నేను సిస్టమ్ను డ్రైవ్ చేస్తూనే ఉంటాను మరియు నేను బాహ్య డ్రైవ్ యొక్క కోణీయ ఫ్రీక్వెన్సీని మారుస్తున్నానని చెప్పాను. కాబట్టి ఏదో ఒక సమయంలో ఎక్స్టర్నల్ డ్రైవ్ యొక్క ఫ్రీక్వెన్సీ సిస్టమ్ యొక్క సహజ ఫ్రీక్వెన్సీకి సమానంగా ఉన్నప్పుడు సిస్టమ్ యొక్క ప్రతిస్పందన పెద్దదిగా ఉంటుంది. ఎక్స్టర్నల్ డ్రైవ్ ఫ్రీక్వెన్సీ సహజ ఫ్రీక్వెన్సీ సిస్టమ్తో సరిపోలినప్పుడు అది గొప్పగా ప్రతిస్పందిస్తుంది. డ్రైవ్ ఫ్రీక్వెన్సీ యొక్క ఏదైనా ఇతర విలువ కోసం ప్రతిస్పందన నిజంగా చిన్నదిగా ఉంటుంది మరియు చతుర్భుజంగా పడిపోతుంది. కాబట్టి ఇది వేగానికి ప్రతిధ్వని కర్వ్గా ఉంటుంది. ఒకరు స్థానభ్రంశం గురించి కూడా ఇదే ప్రశ్న అడగవచ్చు. కాబట్టి మనం స్థానభ్రంశం ప్రతిధ్వని గురించి ఆలోచించవచ్చు. కాబట్టి ఇది వెలాసిటీ ప్రతిధ్వని. కాబట్టి భౌతికంగా మనం వేగం ప్రతిధ్వని జరుగుతోందని చెప్పినప్పుడు డోలనం చేసే కణం యొక్క వెలాసిటీ గరిష్టంగా ఉంటుందని అర్థం. కాబట్టి స్థానభ్రంశం ప్రతిధ్వనిని చూసే ముందు మనం వెలాసిటీ విషయంలో చేసినట్లుగా చూద్దాం. కోణీయ ఫ్రీక్వెన్సీతో ఫై ఎలా మారుతుందో చూద్దాం. ఫై అనేది ఫేజ్ డిఫరెన్స్
మరియు వాస్తవానికి నేను ఇక్కడ f0 ఈ పవర్ i ఒమేగా t ద్వారా ఇవ్వబడిన ప్రామాణిక డ్రైవింగ్ పదాన్ని కలిగి ఉన్నాను మరియు నాకు సమయం ఫంక్షన్గా స్థానభ్రంశం ఉంది. ఇక్కడ నేను ఎక్స్పోనెన్షియల్లో ఉన్న ఈ -i ని గ్రహించాను మరియు ఇది ఒక ఫేజ్ ఫ్యాక్టర్గా చూపబడుతుంది. మీరు iతో గుణించినప్పుడు వెక్టార్ను π/2తో మార్చడానికి సమానం అని మునుపటి మాడ్యూల్స్లో ఒకదానిలో మనము చెప్పామని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు మైనస్ ద్వారా గుణించినప్పుడు నేను -π/2 యొక్క ఈ దశను జోడించడానికి సమానం మరియు మాడ్యులస్ z అనేది మన దగ్గర ఇప్పటికే ఉన్నది కాబట్టి ఇప్పుడు మొత్తం ఫేస్ యాంగిల్ క్రింది విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటిలాగే i ఒమేగా t మరియు i ఒమేగా t లను తీసివేయండి. కాబట్టి మొత్తం ఫేస్ యాంగిల్ -φ-π2గా ఉంటుంది. ఇక్కడ ఫేస్ యాంగిల్ మాత్రమే కేవలం φ మాత్రమే అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగాకు వ్యతిరేకంగా φ ప్లాట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి మొదట ఈ పరిమాణాల పరిధిని చూద్దాం. మొత్తం ఫేజ్ యాంగిల్ని స్కెచ్ చేద్దాం. దాన్ని మొత్తం ఫేజ్ యాంగిల్ ఇక్కడ వ్రాద్దాం. నేను దీన్ని x యాక్సిస్ పై ఒమేగా ఫంక్షన్గా స్కెచ్ చేయబోతున్నాను మరియు నేను కుడి వైపున ఉన్న ఫేజ్ యాంగిల్ను కూడా ప్లాట్ చేయగలను. కాబట్టి మీరు మా మునుపటి వాదనల నుండి φ అనేది -π/2 నుండి +π/2కి వెళుతుంది, ఎందుకంటే అది వెలాసిటీ లేదా స్థానభ్రంశం π అయిన ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. మనము ఇప్పటికీ -π/2 నుండి +π/2కి వెళ్తాము. కాబట్టి ఇక్కడ అది -π నుండి 2 +π/2కి వెళుతుందని చెప్పండి. మరోవైపు φ -π/2కి సమానంగా ఉన్నప్పుడు మొత్తం ఫేస్ యాంగిల్ 0కి సమానంగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఇక్కడ φ విలువలో -π/2ని సబ్స్టిట్యూట్ చేస్తే అది మీకు 0ని ఇస్తుంది మరియు φ +π/2కి సమానమైనప్పుడు అది మీకు -πని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ విలువ -πకి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ φ యొక్క ఫంక్షనల్ రూపాన్ని m⍵s/⍵γ యొక్క ట్యాన్ ఇన్వర్స్కి సమానం చేయడం. కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను దీన్ని మీరే చేయడానికి ఒక అభ్యాసముగా వదిలివేస్తాను, కానీ కర్వ్ ఇలా ఉండాలి. మరియు ఇక్కడ ఇది మొత్తం ఫేస్ యాంగిల్ 0 కాబట్టి ఊహించండి మొత్తం ఫేస్ యాంగిల్ 0 అయితే ఇక్కడ ఈ పరిమాణం 0 అంటే స్థానభ్రంశం మరియు ఫోర్సింగ్ దశలో ఉన్నాయి. కాబట్టి స్థానభ్రంశం మరియు ఫోర్సింగ్ అనే దశ వాటి మధ్య దశ 0గా ఉంటుంది మరియు ఇది f యొక్క దశకు సంబంధించి వెనుకబడి ఉంటుంది మరియు ఇక్కడ xf వెనుకబడి ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచనతో మీరు స్థానభ్రంశం మరియు ఫోర్సింగ్ మధ్య దశలో ఈ తేడాలను గుర్తించవచ్చు.
మరియు ఇక్కడ నేను గామా యొక్క 2 విలువలకు సంబంధించిన కేసును మళ్ళీ గీయడం లేదు. ఒకటి మరొకటి కంటే ఎక్కువగా ఉన్న గామా యొక్క 2 విలువలకు ఒకే విధమైన ఫంక్షన్ను గీయడానికి ఒక అభ్యాసముగా దీన్ని మీకు వదిలివేస్తున్నాను. ఇప్పుడు దీనితో స్థానభ్రంశం ప్రతిధ్వని ప్రశ్నకు వెళ్దాం. కాబట్టి అక్కడ ఉన్న ప్రశ్న మనం వెలాసిటీ ప్రతిధ్వని ని చూసినప్పుడు అడిగిన దానికి సమానంగా ఉంటుంది. కాబట్టి సమయం యొక్క ఫంక్షన్గా స్థానభ్రంశం కోసం నా దగ్గర పరిష్కారం ఉంది మరియు గరిష్ట వ్యాప్తి కేవలం f0 బై ఒమేగా మోడ్ z అని మీరు గమనించవచ్చు. xmax f0 బై ఒమేగా మోడ్ z అని వ్రాద్దాం. నేను డ్రైవింగ్ యొక్క ఫ్రీక్వెన్సీని మారుస్తుంటే, నేను ఒమేగాను ట్యూన్ చేస్తుంటే x గరిష్టంగా ఎలా మారుతుందనేది ఇక్కడ మళ్ళీ ప్రశ్న. కాబట్టి మునుపటి సందర్భంలో కాకుండా ఇక్కడ ప్రశ్న కొంచెం క్లిష్టంగా ఉందని గుర్తుంచుకోండి, ఎందుకంటే మీకు ఇక్కడ ఒమేగా ఉంది ఈ మాడ్యులస్ ఆఫ్ z లోపల. కాబట్టి మనం ఒమేగాకు సంబంధించి ఈ ఫంక్షన్ను తగ్గించాలి. మామూలుగా వాదన ఏమిటంటే x గరిష్టంగా ఉంటుంది, హారం కనిష్టంగా ఉన్నప్పుడు. ఇక్కడ హారం ఒమేగా మాడ్యులస్ z. కాబట్టి మనము ఇక్కడ కనిష్ట డినామినేటర్ని కనుగొనాలనుకుంటున్నాము. కాబట్టి మనం చేయవలసింది ఒమేగాకు సంబంధించి డినామినేటర్ వేరు చేయడం, దానిని 0కి సమానంగా మరియు ఒమేగా విలువలో సెట్ చేయడం. కాబట్టి మనము దీన్ని ఒక సమస్యలో భాగంగా చేయవచ్చు. కానీ మీరు దీన్ని నేరుగా ముందుకు సాగిస్తే మీకు లభించే ఫలితం ఏమిటంటే ఒమేగా స్క్వేర్ ఒమేగా 0 స్క్వేర్ బై 2m స్క్వేర్ కి సమానం. ఇక్కడ ఒమేగా 0 స్క్వేర్ s బై m. దీనిని డంపింగ్ లేదా ఫోర్సింగ్ లేకుండా సిస్టమ్ యొక్క సహజ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు. ఈ పదార్థంతో మనము స్థానభ్రంశం ప్రతిధ్వని కర్వ్ను గీయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి రెసోనెన్స్ లేదా x గరిష్ట విలువ ఒమేగా 0 స్క్వేర్ వద్ద కాకుండా ఒమేగా 0 స్క్వేర్ కంటే కొంచెం దిగువన ఉన్న ఫ్రీక్వెన్సీ విలువలో జరుగుతుందని మీరు ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి మీరు దాని ఒమేగా 0 మైనస్ గామా స్క్వేర్ బై 2 మీ స్క్వేర్ ని చూడవచ్చు. కాబట్టి మనం పొందబోయేది ఇలా కనిపించే కర్వ్ యొక్క శ్రేణి. వాటిని ఇప్పుడు మీ కోసం గీస్తాను. నేను స్థానభ్రంశం ప్రతిధ్వని కర్వ్ను గీశాను. కాబట్టి మీరు కొన్ని ముఖ్యమైన లక్షణాలను గమనించవచ్చు. ఒకటి, గరిష్టంగా స్థానభ్రంశం జరుగుతుంది. ఇది ఒమేగా 0 కంటే తక్కువగా ఉండే ఒమేగా విలువలో జరుగుతుంది మరియు ఇది గామాతో మారుతుంది. అలాగే మీరు డిసిపేషన్ని పెంచడం ద్వారా కోర్సు యొక్క గరిష్ట విలువ తగ్గుతుంది. ఇది మీరు భౌతిక అంతర్దృష్టి నుండి సహజంగా ఆశించేది. ఈ కర్వ్ను భౌతికంగా అర్థం చేసుకోవడానికి మీరు ఆసిలేటింగ్ సిస్టమ్ను కలిగి ఉన్నట్లయితే, అది తడిగా ఉన్నట్లయితే మరియు మీరు దానిని కొంత కోణీయ ఫ్రీక్వెన్సీతో నడుపుతున్నట్లు మనకు తెలియజేస్తుంది. మరియు మీరు కోణీయ ఫ్రీక్వెన్సీని మారుస్తుంటే సిస్టమ్ యొక్క ప్రతిస్పందన గొప్పగా ఉంటుంది. ఇక్కడ ప్రతిస్పందన డోలనం యొక్క ఆంప్లిట్యూడ్ పరంగా కొలుస్తారు. డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ విలువలో డోలనం యొక్క ఆంప్లిట్యూడ్ అతిపెద్దదిగా ఉంటుంది. ఇది సిస్టమ్ యొక్క సహజ ఫ్రీక్వెన్సీ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని డిస్ప్లేస్మెంట్ ప్రతిధ్వని లేదా సింపుల్ ప్రతిధ్వని అంటారు.
ఈ మాడ్యూల్ని సంగ్రహంగా చెప్పాలంటే మనం చూసింది ఏమిటంటే డ్రివెన్ డ్యాంప్ ఆసిలేటర్ కోసం మనం పొందిన సొల్యూషన్ రెండింటినీ చూశాం. అంటే స్థానభ్రంశం సమయం యొక్క ఫంక్షన్గా మరియు వెలాసిటీని సమయం యొక్క ఫంక్షన్గా మనం చూశాం. మరియు నేను సిస్టమ్ డ్రైవింగ్ చేస్తున్న కోణీయ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేస్తే ఏమి జరుగుతుందో నిశితంగా చూడటానికి మనము ప్రయత్నించాము. కాబట్టి మీరు చూడండి, ఒమేగా యొక్క పనిగా వేగం మరియు మధ్య దశ మరియు మీ ముందు ఇక్కడ స్కెచ్ చేయబడింది. కాబట్టి ఒమేగా 0 కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ విలువల శ్రేణి ఉంది. ఇది ఫేజ్ పరంగా వెలాసిటీ f దారితీసే సహజ ఫ్రీక్వెన్సీ మరి సహజ ఫ్రీక్వెన్సీ కంటే డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ పెద్దది అయితే v వెలాసిటీ దశలో డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీని లాగ్ చేస్తుంది మరియు అది వేగానికి సంబంధించినంత వరకు. మరియు మనము వెలాసిటీ రెసోనెన్స్ ఆలోచనను కూడా చూశాము. కాబట్టి వెలాసిటీ యొక్క గరిష్ట ఆంప్లిట్యూడ్ ఎంత అని మీరు అడుగుతారు. డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీతో ఇది ఎలా మారుతుంది? ఆసక్తికరంగా సహజ ఫ్రీక్వెన్సీ డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ వెలాసిటీకి సమానంగా ఉన్నప్పుడు వెలాసిటీ యొక్క ఆంప్లిట్యూడ్ గరిష్టంగా ఉంటుంది మరియు సమయం యొక్క ఫంక్షన్గా స్థానభ్రంశం గురించి సరిగ్గా ఒకేలాంటి ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి మనము అలా చేశాం. కాబట్టి ఒమేగా యొక్క ఫంక్షన్గా ఫేస్ యాంగిల్ ఎలా మారుతుందో మనము చూశాం. కాబట్టి మళ్ళీ ఇక్కడ మీ ముందు గీసిన కర్వ్ అదే మరియు మనము స్థానభ్రంశం రెసోనెన్స్ ఆలోచనను కూడా చూశాం. తదుపరి మాడ్యూల్స్లో మనం ఈ రిసోనెన్స్ని పరిమాణాత్మకంగా ఎలా వివరించవచ్చో చూద్దాం. కాబట్టి మనం ఇంతకు ముందు చూసిన Q విలువలు లేదా Q కారకాల ఆలోచనకు తిరిగి వస్తాం.